వరంగల్ జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. పలు చోట్ల గ్రీన్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. ఓటర్లను ఆకట్టుకునేందుకు హరిత పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామంటున్న జిల్లా కలెక్టర్ సత్యసారథతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రభుత్వం అన్ని దశ దిశల ప్రయత్నాలు చేస్తుంది. అందులో ముఖ్యంగా వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యసారథ గారు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇవాళ గ్రీన్ ఓటింగ్ ప్లాంట్ అనేసి ఇక్కడ లక్నపల్లిలో ఉన్న మనం ఇక్కడ చాలా చక్కటి అరేంజ్మెంట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క ఓటర్ తమ ఓటును సద్వినియోగం చేసుకోవడానికి వాళ్ళని ఆహ్వానించేందుకు మామిడి తోరణాలతో స్వాగతం పలుకుతున్న దృశ్యాలు ఇక్కడ చూస్తున్నాం. మనతో సత్యసారథ గారు ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకుంది. మేడం చెప్పండి, ఈ ప్రయోగాలు ఎలా ఉపయోగపడుతుంది? మనకి ఓటర్ పర్సంటేజ్ అనేది వాళ్ళు వచ్చి ఓటేసే పర్సంటేజ్ ఇలాంటి పోలింగ్ స్టేషన్స్లో ఎక్కువగా కనపడుతుందండి. మాకు ఫేజ్ 1లో ఏర్పాటు చేసినప్పుడు డిఫరెన్స్ కనిపించింది. సో అకార్డింగ్లీ ఫేజ్ 2లో చేసినప్పుడు ఇంకొక ఎన్హాన్స్మెంట్ కనపడింది. సో అందుకు ఫేజ్ 3లో కూడా ఇలాంటి పోలింగ్ స్టేషన్ని తీసుకుంటే మంచిగా ఉంటుంది. అండ్ యూనిఫార్మిటీ కొరకు ఆల్ 3 ఫేసెస్లో మనం హరిత పోలింగ్ స్టేషన్స్ల ద్వారా ఇంకొక ముఖ్య ఉద్దేశం ఎకో ఫ్రెండ్లీ అండ్ ఎన్విరాన్మెంటల్ సేఫ్టీని మనం నలుగురికి చెప్పే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మేడం ఎక్కడెక్కడ ఈ ఏర్పాటు చేశారు మీ పార్టీలో? అంటే ఇవాళ 4 మండలాలు ఫేజ్ 3లో ఉన్నాయండి. మనకి నెక్కొండ, నర్సంపేట్, చెన్నారావుపేట్ అండ్ ఖానాపూర్. సో 8 పోలింగ్ స్టేషన్స్ ఓవరాల్గా మనకు ఉన్నాయి. నెక్కొండ తీసుకుంటే నెక్కొండ, రెడ్లవాడ. చెన్నారావుపేట అయితే చెన్నారావుపేట, బుద్ధరావుపేటలో చేసాము. అండ్ మనకి నర్సంపేట వచ్చేసి ఇటుకాలపల్లి అండ్ ఇప్పుడు లక్నేపల్లి మనం ఇక్కడ నిలబడిన ప్లేస్. ఖానాపూర్ మనకి నేను ఇందాక చెప్పింది ఖానాపూర్. సో నేను చెన్నారావుపేటలో ఉప్పర్పల్లి అండ్ చెన్నారావుపేటలో తిమ్మరాని పహాడ్లో చేశాను. మేడం ఇప్పుడు చూస్తున్నాం మనం 3 దశలకి ఎలక్షన్స్ నిర్వహించుకుంటాం. తొలి దశ, 2వ దశ, 3వ దశ. ఆ 2 దశల్లో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? ఇవాళ ఈ దశలో పూర్తి ఓటింగ్ శాతం ఉంటుందంటారు? అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ ఫేజ్లో 86% యావరేజ్ నమోదైందండి. సెకండ్ ఫేజ్లో వచ్చేసరికి 88% అయ్యింది. ఇప్పుడు 9 గంటల వరకు మనం చూస్తే ఫిగర్స్ కూడా బెటర్గానే ఉన్నాయి. 22% వరకు నమోదైంది. ఇప్పుడు ఎక్కువ క్యూ లైన్స్ కనిపిస్తున్నాయి అన్ని చోట్ల. సో హోప్ఫుల్లీ మోర్ దాన్ 86% నమోదై డిస్ట్రిక్ట్ యావరేజ్ మొత్తంకి ఒక మంచి పర్సంటేజ్కి వస్తుంది అనేది మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇప్పుడు మీరు చేస్తున్న ఈ ప్రయోగం నిజానికి చాలా అద్భుతం. అందరు కూడా ఆకర్షణీయులు అవుతున్నారు. అలాగే ఏదైతే ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో జరిగిన ఓటింగ్ శాతానికి మించి జరుగుతుందంటారు? గత గ్రామ పంచాయత్ ఓటింగ్ పర్సంటేజ్ మనకి మా లెక్కలలో ప్రకారము 91% ఉండిందండి. సో మన అంచనాల వరకు అయితే వీ హ్యావ్ టు బి పాజిటివ్. మేము అన్ని ప్రయత్నాలు చేసాము. ఓటర్ కంపల్సరీగా వచ్చి ఓటు హక్కు వినియోగించాలి, వినియోగిస్తేనే మంచి లీడర్ ఎన్నుకోబడతారు అని. వీఆర్ హోపింగ్ ఫర్ ది బెస్ట్ యాక్చువల్లీ. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి, వినియోగించుకుంటేనే ఈ పల్లెలు దేశానికి ఒక పట్టుబొమ్మలు అంటారు. ఆ విధంగా అందరూ ఓటు హక్కును వినియోగించుకొని మంచి నాయకుడిని ఎంచుకుంటే గ్రామాలన్నీ అభివృద్ధి చెందుతాయి. అందుకే వారిని ఆకర్షించేందుకోసం హరిత పోలింగ్ స్టేషన్స్ పేరుతో చాలా చక్కటి అరేంజ్మెంట్స్ చేశారు. అందరికీ కూడా మామిడి తోరణాలు, పూలతో స్వాగతం పలుకుతూ చాలా చక్కటి అరేంజ్మెంట్స్తో ఇవాళ ఓటర్లను ఆకర్షించే పరిస్థితిలో ఈ మన జిల్లా కలెక్టర్ సత్యసారథ గారు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి 3 దఫాలుగా జరుగుతాయి ఎలక్షన్స్లో. అందరూ ఓటు వినియోగించుకునేందుకోసం ఇది ఒక పండుగ వాతావరణం అని చెప్పి తెలియజేసే విధంగా అరేంజ్ చేయడం అనేది చాలా ఆకర్షణీయం, అద్భుతం. అందరూ కూడా హర్షణీయంగా ఇవాళ సత్యసారథ గారు నిలిచారు. కెమెరామెన్ రాకేష్తో నరేంద్ర టీవీ.